అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. అక్క పొద్దున్నే మామిడికాయ తినుకుంటా మాకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నారా? అదే చెప్తే కదా, నిన్న వేరే చోటికి పోల్లా అన్నీ వంట అంతా చేసి పెట్టేసినానని. మధ్యాహ్నానికి లంచ్కి కానీ రైస్ చేసేసిన, ఇంకా రసము, చౌడేకాయలు, బెండకాయ అన్నీ చేసి పెట్టేసి పోయినానని నిన్న వీడియోలో చూపిస్తే కదా, అది ఎక్కడ పోయినానో చెప్తాను, చూపించే కాదు. ఇంకా నేను తినేది వచ్చేసి ఇంకా 10 గంటలు అయింది. ఆ టైంలో ఇంకా మామిడికాయ తినేసి పోయినాను నేను. కానీ ఇంకా ఆయనకు ప్లేట్లో చూపిస్తూనే అన్నీ పెట్టినాను. ఆయన టిఫిన్ తిన్నాడు, చపాతి, నేను మామిడికాయ తినేసి పోయినాము. ఇక్కడ వచ్చేసి అక్కోళ్ళ ఇంటికి పోతాన్నామంటే కదా, ఇంకా పండ్లు తీసుకోవాలి కదా, నేరేడు పండ్లు, జామకాయలు తీసుకుంటున్నాము. ఎందుకంటే అక్క షుగర్ పేషెంట్, ఇంకా అవైతే తింటుందనేసి తీసుకున్నాము. నేను తీసుకుంటాలే అవ్వా, నన్ను తీసుకో ఆటో దిగి అనింది. నేను తీసుకుండే లోపలే మళ్ళీ ఆటో దిగి వచ్చి, అవ్వ బాలేవులే ఈ కాయలు, వేరే కాయలు తీసుకున్నాం అనేసి అవ్వ మళ్ళీ జామకాయలు వేరేటివి తీసుకుండే. మరీ వచ్చేసి ఇంకా ఆయనకు టైం ఉంటేనే మా వారు అవ్వే పోయి వస్తారు. ఇట్లా చోటికంతా ఎక్కడన్నా పోవాలన్నా, అవ్వ ఎక్కడికన్నా పిలిచబోళ్ళన్నా మా వారే పిలుచుకొని పోయి చూపించుకొని వస్తాడు. ఇంకా ఆయనకు అబ్బకుంటే నేను అవ్వ కలిసి ఇప్పుడు మనం ఆటోలో పోతున్నామే, ఈ అబ్బాయి కానీ మన వీధిలో అబ్బాయే, ఎప్పుడన్నా ఆటో మాట్లాడుకొని పోతాము. ఈ విధంగా పోయి వస్తాన్నాము. అక్కడ మనము వీడియో తీసేగానే అక్క చాలా బాధపడుతుంది. అక్క ఏడుస్తా అంటే మనకు కానీ ఏడుపు వస్తుంది. అన్న చనిపోయినాడు కదా, చిన్న వయసు కదా, బాధ పాపము. అన్ని బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకు. ఇంకా చనిపోవడం వల్ల చాలా బాధపడతా అంటే ఇంకా మేము కొంతసేపు బాధపడి ఒక అరగంట ఉన్నాం. చాలాసేపు ఉండేకి మనకు ఇంటి దగ్గర ఇబ్బందులు కదా. ఇంకా వచ్చేటప్పుడు నర్సరీ కనిపించింది. అవ్వ నర్సరీలో దిగి ఆడ చెట్లు ఏమన్నా మొక్కలు కావాల్సింటే తీసుకున్నామని దిగింది. కానీ అవ్వ దగ్గర ఉండే మొక్కలే అన్నీ ఉన్నాయి. ఆ అన్నకు చెప్తాంది, ఈ మొక్కకు అవేయండి, ఈ మొక్కలన్నీ ఎండిపోతున్నాయి చూడండి, అవి ఇవి అని వాళ్ళకే సలహా ఇచ్చి వచ్చింది నర్సరీ వాళ్ళకు. ఆ విధంగా నేను వచ్చి వీడియో తీస్తాను. నిన్న షార్ట్లో కానీ పెట్టినా కదా. ఇంకా మరి వచ్చేటప్పుడు వచ్చేసి ఇంకా అవ్వని అట్లే హాస్పిటల్, కాళ్ళు చేతులు అన్నీ నొప్పిస్తున్నాయంటే అవ్వకు హాస్పిటల్కి పోయేసి ఇంకా ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మరి పుదీనా వచ్చేసేసి ఇది ఈరోజు వీడియోనే, నిన్నేం వీడియోలు ఏం తీయలేదు. ఇంకా మరి వచ్చేసి ఇంకా పుదీనా కావాల్సింటే పొద్దున్నే పుదీనా పీక్కచ్చుకున్నాను. ఇది వెజ్జు ఫ్రైడ్ రైస్ చేస్తాను, వెజిటేబుల్తో ఫ్రైడ్ రైస్ చేసినాను. అది ఏ విధంగా చేస్తానో చాలా రుచిగా ఉంటుంది. అది ఏ విధంగా చేస్తానో చూడండి. మీకు ఈ కడాయి కనిపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నేను 15 సంవత్సరాల కింద తీసుకున్నా, ఇష్టపడి తీసుకున్నాను. అప్పుడప్పుడే ఎప్పుడన్నా ఒకరోజు చేస్తాను. దీనిలలో తినకూడదు అంటారు కదా, అందుకనేసేసి చేయను నేను దీనిలలో. ఎప్పుడన్నా ఒకరోజు చేస్తాను. ఇంకొచ్చేసి ఫస్ట్ కడాయి పెట్టేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. దాంట్లోకి వచ్చేసి మళ్ళీ వచ్చేసేసి ఏమేమి పదార్థాలు వేసినానంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, పచ్చిమిర్చి, సాజీరా కొంచెం వేసినాను, కొంచెం జీలకర్ర 2 వేసినాను, మళ్ళీ గోడంబి, మళ్ళీ అనాస పువ్వ, జాపత్రి, జాజికాయని ఇప్పుడు మీకు చూపిస్తాను. అది చిన్న ముక్క వేసినాను. ఇట్లా ఫ్రైడ్ రైస్లో కానీ బిర్యానీలో కానీ ఆ ముక్క వేసుకుంటే స్వీట్లలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది జాజికాయ అనేది. తర్వాత ముక్కలు ఏమి మన కాయగూరల ముక్కలు ఉంటే కాయగూరల ముక్కలన్నీ కట్ చేసుకుంటాం కదా, అవన్నీ ఏది ఉంటే మన ఇంట్లో అది టయానికి. పచ్చిమిర్చి 1 నిమిషం అట్లా వేగిన తర్వాత దాంట్లోకి వచ్చి కొంచెం పుదీనాగానే వేసేసిన. పుదీనా వేసిన తర్వాత క్యారెట్, బంగాళదుంప, గ్రీన్ బఠానీ ఉంది నా దగ్గర, అవి వేసేసినాను వెజిటేబుల్స్. అవి వేసేసి బాగా హైలో పెట్టి 1 నిమిషం వేగిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టాల. ఫస్టే సిమ్లో పెట్టి వేయించకూడదు, ఎందుకంటే ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు ఫస్ట్ హైలో పెట్టే వేయించడం వల్ల ముక్క తొందరగా మెత్తగా కాకూడదు, గట్టిగా ఉండకూడదు, మధ్య రకంగా ఉండాలి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మన దగ్గర చిన్న రోల్ ఉంది కదా, దాంట్లో అంతా కచ్చపచ్చగా దంచుకున్నాను. ఎప్పుడన్నా కానీ ఆ విధంగానే దంచుకొని వేసుకుంటాను. ఏమో నాకు ఆడిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకునేది ఆడికి ఆరోగ్యాలు ఉన్నాయి, ఎందుకు లేబ్బా ఎంతసేపు అవుతుందో, 1 నిమిషం పనే కదా అనేసి నేను ఈ విధంగా వేసుకుంటాను.
ఇంకా అది దంచి వేసేసినాను. మళ్ళీ వచ్చేసి పచ్చి కరివేపాకు కానీ వేసేసి బాగా ఇట్లా ఒక నిమిషం అట్లా బాగా ఏగేసిందనుకో, మనం ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామంటే కొంచెం మాడుతుంది. కొంచెం వెజిటేబుల్ అన్నీ ఏగిన తర్వాత వేసుకుంటేనా బాగా ఉంటుంది. ఇంకా అన్నీ మిగతావన్నీ కానీ ఇంకా బంగాళదుంప కానీ కొంచెం ఎక్కువ ముక్కలు ఉంటే దాంట్లోకే వేసేస్తాను. నేను క్యారెట్ను గ్రీన్ బటానీ ఉంది కదా, అది ఒక్క నిమిషం అట్లా బాయిల్ చేసుకొని గ్రీన్ బటానీ పచ్చి క్యారెటే తినేసినాను. నేను టిఫిన్కి నేను తినేండేటివి. ఇంకా వాళ్ళకి ఇంకా అంతా వేసేసి ఫ్రైడ్ రైస్ చేసేది ఈరోజు ఉదయందే ఇది. ఇంకా మరి ఈ విధంగా అంతా బాగా ఏగుతాను చూడండి. ఈ కడాయి ఇన్ని సంవత్సరాలైనా కానీ చెక్కు చెదరలేదు. కనీసం వచ్చి ముందర పెయింట్ ఉంటుంది చూడు, అది కానీ పోలేదు. స్టిక్కర్ వేసింటారు చూడండి, అది కానీ అట్లే ఉంది. అంత కొత్తగా ఉంది నా దగ్గర. ఎక్కువ వాడకూడదు కదా అనేసి వాడను. ఇంకా ఉన్నాయిలేండి నా దగ్గర, అప్పుడప్పుడు చూపిస్తూ అంటాను. ఇంక ఈ విధంగా అంతా ఏం చేసినాను, బాగా స్మెల్ వస్తుంది. అసలు ఏగుతా అంటేనే మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే బాగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లంచ్ క్యారీర్లకి ఇచ్చు, ఇంకా స్కూల్లో తెరుస్తున్నారు కదా, బాగా టిఫిన్ తినచ్చు, క్యారీర్లు కానీ తీసుకోవచ్చు. ప్రతి ఒక్క కాయగూర ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్యానికి కానీ మంచిది. దీన్నే కొర్రలతో చేసుకోవచ్చు, ఉప్మా రవ్వతో చేసుకోవచ్చు, కొర్రలు సాములు అట్లా దాంట్లతో కానీ ఆరోగ్యపరంగా హెల్త్ బాగాలేదంటారు చూడు, వాళ్ళు కొర్రలు సాములతో అయినా ఇదే విధంగా ఇదే మెథడ్తో చేసుకోండి. రైస్ ఉడికించుకొని ఇట్లా చేసేసుకోవచ్చు. ఇంకా మరి వచ్చేసి ఇంకా వీడియోలోకి వెళ్తేనా సాల్ట్ వేసిన, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు. దీనికి వచ్చేసి కారం, ఎండు కారం అనేది వేయరు. పచ్చిమిర్చిను మిరియాల పొడి వేస్తాను నేను. ఎందుకంటేనా ఎండు కారం వేస్తే ఇంక ఎక్కువ కారం అయిపోతుంది. ఓన్లీ మిరియాలు పొడిను పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. ఒకవేళ మీకు కావాలంటేనే ఇంకా కొంచెము పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఇంకా కొంచెము కారమైన ఎండు కారమైనా వేసుకోండి. ఇది ఓన్లీ మిరియాల పొడి పచ్చిమిర్చి వేసి చేయండి, బాగా టేస్టీగా ఉంటుంది. మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేస్తేనా బాగా కారంగా వస్తుంది. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళకు ఇంకా తప్పదు, కొంచెం వేసుకోవాల్సిందే కారము. మా ఇంట్లో చాలా తక్కువ తింటాం కాబట్టి మాకు సరిపోతుంది. మా బాబుకి చాలా ఇష్టం, మళ్ళీ లంచ్కి కానీ తింటారులే అనేసి మాకు నిన్నటిదే రసం ఉంది, ఇంకా లంచ్కు తింటారులే అనేసి చేసేసినాను. అవ్వ అయితేనా ఇట్లా వెజిటేబుల్స్ రైసులు ఇట్లాంటివన్నీ ఏం తిందు. రైసుల్లో అంటే చిత్రాన్నం తింటుంది అంతే, ఏమన్నా పులిహోర కానీ తిందు. సరే అవ్వ ముద్ద చేసుకుంటాను అనింది, సరేలే అనేసి వీళ్ళకి ఈ విధంగా చేసేసినాను. ఇప్పుడు 2 గరిటెలు పెట్టి నేను అంటాను చూడండి. ఎప్పుడే కానీ ఇట్లా ఫ్రైడ్ రైసులు చేసేటప్పుడు 2 దాంట్లతోనూ ఇట్లా అంతా అన్నామనుకో, అన్నం అనేది ఇరిగిపోకోకుండా బాగుంటుంది. అన్నం వచ్చేసి బాగా చల్లారల్లా అన్నం తీసి ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టుకోండి. ఆ విధంగా మళ్ళీ వేసి బాగా వేడి చేసినామనుకో బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం వచ్చేసి ఇంకా కొన్ని రోజులు అమ్మవారికి అన్నపూర్ణేశ్వరికి కానీ మాకు ఇట్లా మా బంధువులు చనిపోయినారన్నా కదా, అమ్మవారికి కానీ ఏం పెట్టాం మేము 11 రోజుల దాకా. ఈ విధంగా చేసినవన్నీ ఇంకా మనమే చేసుకునేది, మనమే తినేది అంతే. ఆ విధంగా ఉంటుంది మా ఇంట్లో వంటలు 11 రోజుల దాకా. ఇంకా నిమ్మకాయ లాస్ట్ వచ్చేసి నిమ్మకాయ విండేసి కొత్తిమీర వేసేసి పచ్చి ఆనియన్స్ వేసేసి తినేసేదే. బాగా వేడి చేసేసి 1 నిమిషం అట్లా ప్లేట్ పెట్టేసినామనుకో అది అయిపోతుంది. ఇట్లా మా బంధువులు చనిపోయినారు, మా ఇంటి పేరు గలవారు అన్నా కదా, అది ఏమంటేనా ఇంకా మా ఇంటి పేరు గలవారు చనిపోతేనా మా ఇంట్లో ఎట్లా చేస్తారంటేనా మాకు 5వ రోజు 11వ రోజు కర్మ అని చేస్తారు. 5వ రోజు చిన్న కర్మ, 11వ రోజు పెద్ద కర్మ అని చేస్తారు. అవి అయిపోయేదాకా మేము ఇళ్ళల్లో వచ్చేసి నాన్ వెజ్ చేసుకోము, ఎవరికి ఏమి దానం చేయము, కొత్త బట్టలు కట్టము, కొత్త వస్తువులు తెచ్చుకోము. ఇంకా ఆ విధంగా ఉంటుంది. ఎవరు ఇండ్లలోకి పోము, ముగ్గేయము, నుదుటన కుంకుమ కానీ పెట్టము, పూలు పెట్టము తలలో. ఆ విధంగా ఉంటుంది. మళ్ళీ 11వ రోజు అయిన తర్వాత అవన్నీ చేసుకుంటాము. ఇంటి ముందర కానీ ఊరికే చెత్తలు నొక్కుంటాము, కానీ నీళ్లు చల్లి ముగ్గేసేది అదంతా ఉండదు. ఆ విధంగా ఉంటుంది మా ఇంట్లో మా పద్ధతి. ఇంకా 11 రోజులు చేసుకుంటాం, తింటాము. తలస్నానాలు కానీ 5వ రోజు 11వ రోజు చేస్తాము. వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళు కర్మ చేస్తారు కదా, చనిపోయింటారే వాళ్ళ ఇంట్లో కర్మ చేస్తారు.
వాళ్ళ ఇంటికి పోయేసి ఇంకా ఆ రోజు మాకు నమ్మి అయ్యవారని ఒక స్వామి వస్తాడు. ఆ స్వామి అవి మంత్రాలు అవన్నీ చదివి నీళ్లు చల్లుతాడు ఆ గోత్రం వాళ్ళ మీద. అప్పటికి మాకు అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో చనిపోయింటారే వాళ్ళకైతే సంవత్సరం దాకా ఉంటుంది. ఆ విధంగా చేస్తారు. అందుకు మా ఇంట్లో చనిపోయినారు అంటే కదా. మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం.